Welcome to Sri Venkateswara College of Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Bhai Varaprasad, lecturer in history. ఈరోజు డిగ్రీ థర్డ్ ఇయర్ సిక్స్త్ సెమ్ నుంచి క్లస్టర్ పేపర్ సబ్జెక్ట్ ఏంటంటే టూరిజం ఇది మన యొక్క క్లస్టర్ పేపర్లో ఎందుకు టూరిజం అనేది తీసుకుంటున్నాము అని అంటే, ఇక్కడ టూరిజం అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. మనకి మామూలు BA HEB అంటే హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ ఇలా మనం చదువుతున్నాం. అయితే కొన్ని జాబ్స్కి స్పెషలైజేషన్ సబ్జెక్ట్ ఒకటి ఉండాలి మనం కామన్గా చదువుతున్న పేపర్తో పాటు. అందుకనే ఫైనల్ ఇయర్లో కొన్ని ఎలక్టివ్ పేపర్స్, క్లస్టర్ పేపర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ఎలక్టివ్ పేపర్లో క్లస్టర్ పేపర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ టూరిజానికి సంబంధించి జాబ్స్లో ఎనీ డిగ్రీ విత్ వన్ ఆప్షనల్ టూరిజం పేపర్ అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఆ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. అందుకని ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ క్లస్టర్గా టూరిజం తీసుకుంటాం జరిగింది. దీనివల్ల చాలా ఉపయోగాలు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న రంగం ఏమైనా ఉందంటే అది ఒక పర్యాటక రంగమే. చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. దేశ ఆదాయంలో కానీ రాష్ట్ర ఆదాయాల్లో కానీ ఈ పర్యాటక రంగం మీద 50% వరకు, పర్యాటక రంగం మీద 50% వరకు మనకి ఆదాయం వస్తుందంటలో అతిశయోక్తి లేదు. ఎప్పుడైతే ఆదాయం పెరుగుతుందో ఆ రంగంలో ఉన్న మౌలిక సదుపాయాలు, అక్కడ సంబంధించిన వసతులు, అక్కడికి సంబంధించిన అనేక రకాలైన విషయాల్లో మ్యాన్ పవర్ అనే టెక్నాలజీ కూడా అవసరం వస్తుంది. అందువల్ల మన ఒక డిగ్రీ విద్యార్థులుగా మనం ఏదో ఒక స్పెషల్ సబ్జెక్టు చదువుతుంటే మన ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. అందువల్ల దీన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పర్యాటక స్వభావము మరియు పరిధిపై ఒక వ్యాసం రాయండి అంటారు. పర్యాటక స్వభావము మరియు పరిధిపై ఒక వ్యాసం రాయండి అంటారు. లేదా పర్యాటకాన్ని నిర్వచించి దాని అర్థం మరియు పరిధిని వివరించి. పర్యాటకాన్ని నిర్వచించి దాని అర్థం మరియు పరిధిని వివరించండి. లేదా పర్యాటక స్వభావం మరియు పరిధిపై వివిధ నిర్వచనాలను విశ్లేషించండి. సో ఇక్కడ మనం ఈ రకంగా మనం గమనించినప్పుడు, ప్రశ్న ఈ రకంగా అడిగినప్పుడు దీన్ని ఏ రకంగా మనం అనాలిసిస్ చేయాలి, ఏ రకంగా విశ్లేషించాలి అనే దాని గురించి మనం చూసినప్పుడు, వేదకాలం నుండి నేటి వరకు, ఈరోజు వరకు పర్యాటక రంగంలో
చాలా మార్పులు వచ్చాయి. పర్యాటక రంగంలో చాలా మార్పులు. ఎందుకంటే పర్యాటకం అనేది ఈరోజు ప్రారంభమైంది కాదు, ఈరోజు కాదు, పురాతన కాలం నుంచి కూడా పర్యాటక రంగం ఉంది. అయితే కాలక్రమంలో ఈ పర్యాటక రంగంలో అనేక రకాలైన మార్పులు వచ్చాయి. సో ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, ఒకప్పుడు వేదకాలంలో అయితే పెద్ద డబ్బున్న వాళ్ళు అయితే రథాల మీద, గుర్రాల మీద ఇతర దేశాలు పర్యటించేవారు, ఇతర ప్రాంతాలు పర్యటించేవారు. డబ్బు లేని వాళ్ళు అయితే కాలినడకన ఎడ్ల బళ్ళలో వాళ్ళ ప్రయాణం చేసేవారు. అయితే నేడు అధునాతన యుగంలో ఈ పర్యాటక రంగం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అతి సులువుగా, అతి ఈజీగా, అతి తక్కువ టైంలో మనం రీచ్ అయ్యే రవాణా సదుపాయాలు వచ్చినాయి. దట్ ఈస్ ద చేంజ్. అది మనకి ఇక్కడ చెప్తున్నాడు, ఆధారం చెప్తున్నాడు. అంటే వేదకాలం నుండి నేటి వరకు పర్యాటక రంగంలో చాలా మార్పు వచ్చింది. ఈ పర్యాటకాన్ని ఇంగ్లీష్లో టూర్ అంటారు. పర్యాటకాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే టూర్ అంటారు. ఈ టూర్ అనే పదం లాటిన్ పదం. ఈ టూర్ అనే పదం లాటిన్ పదం. టోర్నరే మరియు గ్రీకులో టోర్నా నుండి రెండు పదాలు ఆవిర్భవించడం. లాటిన్ భాషలో టోర్నరే అంటారు, గ్రీకులో టోర్నర్ అంటారు. ఏంటి దీని అర్థం అంటే లాత్ లేదా సర్కిల్ అంటారు. టోర్నర్ అనే పదానికి, టోర్న్ అనే పదానికి అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే సర్కిల్ అంటారంట. సర్కిల్ అంటే సో మనం వృత్తాన్ని గీసేటప్పుడు మనం ఎక్కడైతే స్టార్ట్ అవుతామో మళ్ళీ అక్కడికే ఎండ్ చేయాలి. అది ఉత్తమ యొక్క అర్థం. ఇక్కడ వీళ్ళ పర్యాటక రంగాన్ని ఎందుకు సర్కిల్ అన్నారు? లాటిన్ భాషలోనేమో టోర్నరీ అని, గ్రీక్ భాషలో టోర్న్ అని ఎందుకన్నారు అని అంటే, మనం ఎక్కడైతే బయలుదేరతామో మళ్ళీ అక్కడికే చేరుకుంటాం, అంతేగాని వెళ్ళిన ప్రదేశాల్లో అక్కడ ఉండిపోం. సో ఈ కమ్ బ్యాక్, ద సైక్లింగ్ అంటది. అందువల్ల నీ సొంత స్థలం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకో, విహారయాత్రకు వెళ్ళాలనుకో, అక్కడే ఉండిపో కదా, మళ్ళీ ఈ ప్రాంతానికి వస్తాం. సో అలా ఇక్కడ మనం గమనించినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించవలసి వస్తుంది. లాటిన్ పదము టోర్నరే, గ్రీక్ పదం టోర్నర్ అని అర్థం ఏంటంటే సర్కిల్ అని అర్థం. ఒక ప్రాంతం నుండి నువ్వు బయలుదేరి మళ్ళీ అదే ప్రాంతానికి తిరిగి వస్తావు కాబట్టి ప్రదక్షిణం అన్నది, ప్రదక్షిణ, భూమి గుండ్రంగా ఉంటుంది. అలాగే మనం కూడా ఎక్కడైతే బయలుదేరుతాం మళ్ళీ తిరిగి అక్కడికి వస్తాం. సో ఈ రకంగా మన రాష్ట్రంలో అతి పెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో, నాట్ ఓన్లీ ఇన్ అవర్ స్టేట్ అండ్ ఆల్సో కంట్రీ, ఇన్ వరల్డ్, మన రాష్ట్రంలో కాదు, అతి పెద్ద మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో పర్యాటక రంగం అవుతుంది. బాగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల్లో పర్యాటక రంగం అవుతుంది. సెలవు కోసం
ప్రయాణం ఎక్కువ మందితో జీవన విధానంతో ముడిపడదు. సెలవుల కోసం ప్రయాణం ఎక్కువ మందితో జీవన విధానంతో ముడిపడదు. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ మనం గమనించినప్పుడు దిస్ ఈజ్ ఎన్ టూరిజం, ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద టూరిజం. The tourism not only started by సో మనం ఇక్కడ బదిలిస్తున్నాము ఈ పర్యాటక రంగానికి సంబంధించి. అయితే దీని యొక్క నిర్వచనం చూసినప్పుడు ద డెఫినేషన్ ఆఫ్ టూరిజం మనం పరిశీలన చేసినప్పుడు పర్యాటకంపై చరిత్రకారులు మరియు పరిశోధకులు భిన్నమైన నిర్వచనాలు ఇచ్చారు. సో ద లాట్ ఆఫ్ వేరియస్ డెఫినేషన్స్. ఆ నిర్వచనాలు ఎట్లా ఉంటాయంటే ఇది ఏ రంగాల్ని ప్రభావితం చేస్తుందో ఆ రంగాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ నిర్వచనాలు ఇచ్చారు. పర్యాటక రంగం ఏ రంగాల మీద ఆధారపడతాయి, లేకపోతే ఏ రంగాలు పర్యాటక రంగం మీద ఆధారపడతాయి అన్న దాని గురించి మనం చూసినప్పుడు ఈ పర్యాటక రంగం అనేది ఆర్థిక పరిస్థితులు, సామాజిక సాంస్కృతిక పరిస్థితులు సహా ప్రస్తుత దృష్టాంత ఆధారంగా ఇచ్చారు. అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు ద టూరిజం డిపెండ్స్ అపాన్ ద టూరిజం ఇంపాక్ట్ ఆఫ్ ఎకనామికల్ కండిషన్స్ అండ్ సోషో కల్చరల్ కండిషన్స్. ఇది ఆర్థిక పరిస్థితుల మీద ప్రభావం చూపుతుంది, సామాజిక అంటే సాంఘిక పరిస్థితుల ప్రభావం చూపుతుంది, సాంస్కృతిక పరిస్థితుల మీద ప్రభావం చూపుతుంది. చెప్పాను ఇందాక మీకు ఇంట్రడక్షన్లో. సో నియర్లీ ద స్టేట్ అండ్ సెంట్రల్ ఇన్కమ్ నియర్లీ ఎర్న్ 50% ఇన్ టూరిజం. సో 50% పైగా ఈ పర్యాటక రంగం మీద వస్తుంది అంటే వాళ్ళు అతిశక్తి లేదు. అందువల్ల ఇది ఆర్థిక రంగాన్ని ప్రభావితం. సామాజిక అంటే సంఘంలో ఉన్న అనేక దురాచారాలకు కూడా ఇది గుణపాఠంగా ఉంటుంది. సో మనం చూసాం ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్ళాలనుకున్నప్పుడు సో ద ఇండివిజువల్ ఆర్ గ్రూప్ ఆర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, దెర్ ఈజ్ నో డిస్క్రిమినేషన్ బిట్వీన్ ఫ్రెండ్స్. సో వాడు పలానా కులానికి చెందినోడా పలానా మతానికి చెందినోడా అని ఉండదు. ఆ టూర్ వెళ్ళినప్పుడు అందరూ కలిసిమెలిసి వెళ్తుంటారు. అంటే సామాజిక వ్యవస్థలో సమానత్వం అనేది ఇక్కడ చోటు చేసుకుంటుంటారు. ఆ సమానత్వాన్ని పెంపొందించడంలో పర్యాటక రంగం చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. అందుకని ఆర్థిక రంగంలో బాగా డబ్బు రావడానికి ఉపయోగపడుతుంది, ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది, సామాజిక వ్యవస్థలో. ఇక సాంస్కృతిక వ్యవస్థ అన్నప్పుడు సాంస్కృతిక పరిస్థితులు మనం ఏ ప్రాంతానికి వెళ్తున్నామో ఆ ప్రాంతాన్ని అత్యంత మనోహరంగా, అత్యంత ఉల్లాసవంతమైన, అత్యంత ఆహ్లాదకరమైన ప్రదేశంగా తయారు చేసి కనులు మిరుమిట్లు గొల్పే, కనులకు ఆనందాన్ని కలిగించే, శరీరానికి ఉత్తేజాన్ని కలిగించే పరిస్థితుల్ని ఈ పర్యాటక రంగం క్రియేట్ చేస్తుంది. సాంస్కృతిక అక్కడున్న దేవాలయాలు కానీ, అక్కడున్న కట్టడాలు కానీ, అక్కడున్న అందమైన అనుభూతులు కానీ ఇది పెంపొందించడానికి, ఇది అభివృద్ధి చేయడానికి పర్యాటక రంగం ఉపయోగపడుతుంది. అందుకని పర్యాటక రంగం మీద చరిత్రకారులు పరిశోధన చేసినప్పుడు ఇది ఏ రంగాలను ప్రభావితం చేస్తుందయా అంటే ఆర్థిక రంగాన్ని, సామాజిక రంగాన్ని, సాంస్కృతిక రంగాల మీద ప్రభావితం చేస్తుంది. ఈ 3 రంగాలు బాగా అభివృద్ధి చెందడానికి ముఖ్యమైన కీలకమైన పాత్రను పోషిస్తున్న రంగం ఏదైనా ఉందా అంటే అది పర్యాటక రంగం చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా
పరిశోధకులు నిర్వచించగా, చరిత్రకారులు పర్యాటక రంగాన్ని గతం ఆధారంగా నిర్వచించారు. పరిశోధకులు, ద రీసెర్చ్ స్కాలర్స్, ద definition of tourism, the present conditions, వాళ్ళ ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా పరిశోధనలు చేస్తే, చరిత్రకారులు గతాన్ని ఆధారంగా చేసుకుని పర్యాటకాన్ని నిర్వచించారు. అవి ఈ క్రింది విధంగా ఉంటాయి. మొదటి డెఫినేషన్ మనం చూసాం. ఎవరిచ్చారో మొదటి డెఫినేషన్ అంటే UNTO అనేది, UNTOO, యునైటెడ్ నేషన్స్ టూర్ వరల్డ్ ఆర్గనైజేషన్ అని, ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ. ఇది ఒక సంస్థ కూడా. ఐక్యరాజ్య సమితే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఐక్యరాజ్య సమితే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేకమైన సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఆ సంస్థ పేరు ఏంటంటే UNTOO లేకపోతే UNOOTO అన్నట్లు. అంటే WTO అంటే మళ్ళీ వేరే వచ్చేస్తాం, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వస్తుందని దీని అవతల పెట్టాడు. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ. పర్యాటకం అనేది ఇలా నిర్వచన ప్రకారం పర్యాటకం అనేది ఒక సామాజిక, సాంస్కృతిక మరియు ఆర్థిక దృగ్విషయం చెప్పాలి. ఇది వ్యక్తిగతంగా లేదా వ్యాపార లేదా వృత్తిపరమైన ప్రయోజనాల కోసం. ఇది వ్యక్తిగతంగా లేదా ద ఇండివిజువల్, ద పర్సనల్ ఆర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్. ఇది వ్యక్తిగతంగా లేదా వ్యాపార లేదా వృత్తిపరమైన ప్రయోజనాల కోసం వారి సాధారణ వాతావరణానికి వెలుపల ఉన్న ప్రదేశాలకు లేదా దేశాలకు ప్రజల కదలికలను కలిగి ఉంటుంది. ద మోషన్ దిస్ డెఫినేషన్ ఇన్వెంటెడ్ బై UNTOO, ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఇచ్చిన నిర్వచనం. సో ఏంటి నిర్వచనంలో ఏం అర్థం ఉంది అంటే, వాడు వ్యక్తిగతంగా ఒక పర్సన్, ద ఇండివిజువల్ లేదా వ్యాపార పరంగా, బిజినెస్ పరంగా, వృత్తిపరమైన అండ్ ప్రొఫెషనల్లీ, ద బెనిఫిట్స్ ఆఫ్ పర్సనల్ ఆర్ బిజినెస్ ఆర్ ప్రొఫెషనల్, వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి, వాళ్ళ సాధారణ వాతావరణం నుంచి, ఆడున్న వాతావరణం నుంచి బయట దేశాలకి, బయట ప్రదేశాలకి వెళ్ళటాన్ని మనం ఏమంటామంటే పర్యాటకము అంటామంటారు. అది ఇక్కడ పాయింట్. ఎవరిచ్చారు ఇది నిర్వచనం? హూ సేస్ దిస్ కొటేషన్? UNTOO రెండవ నిర్వచనం. పర్యాటకము వారి పని ప్రదేశాలకు వారి పనిచేసే ప్రదేశాలకు, ప్రతి గమ్యస్థానంలో వారి గమ్యస్థానాలకు తాత్కాలికం. ఇదేంటి? ఎవరిచ్చారు కొటేషను అంటే ద టూరిజం సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్. పర్యాటకము వారి పనిచేసే ప్రదేశాలు ప్రతి గమ్యస్థానంలో
వారి గమ్యస్థానాలకి తాత్కాలికం. అంటే ఇక్కడ ఏంటంటే ఆడు పని మీద ఒక ప్రదేశం వెళ్తాడు, అక్కడే ఉండిపోతాడంటే ఇట్స్ పర్మనెంట్, టెంపరీ. ఒక గమ్యాన్ని చేరుకోవాలనుకుంటాడు, ఆ గమ్యస్థానం తాత్కాలికం, అక్కడే ఉండిపోడు. అది ఇక్కడ కాన్సెప్ట్. అది ఆడు వెళ్ళాలి, ఆడు వెళ్ళి ఆ పని ముగించుకుని రావాలి, అంతేగాని అదే అతని యొక్క గమ్యస్థానం కాదు. ఆ గమ్యస్థానం అనేది తాత్కాలికం. హూ సేస్ ద టూరిజం సొసైటీ ఆఫ్ ఇంగ్లాండ్. And one more quotation is there, and one more definition is there. హనిస్కర్ మరియు క్రాఫ్ట్ అనేవాళ్ళు, హనిస్కర్ మరియు క్రాఫ్ట్ అనేవాళ్ళు ఏమిస్తున్నారంటే, పర్యావరణము మరియు ప్రయాణాల నుండి సంభవించే సంబంధాల మొత్తం అవి శాశ్వత నివాసానికి దారితీయవు మరియు ఆదాయాలతో సంబంధం కలిగి ఉండవు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కొటేషన్. హనిస్కర్ అండ్ క్రాఫ్ట్ అనేవాళ్ళు ఏమంటే, పర్యావరణం మరియు ప్రయాణాల నుండి సంభవించే సంబంధాలు మొత్తం అవి శాశ్వత నివాసానికి, అక్కడే ఉండిపోయాడు వెళ్ళి, అక్కడే చావడు వెళ్ళి, అక్కడ వెళ్ళి అంత దురదృష్టవశాత్తు ఏమైనా అయితే ఉండొచ్చు, మనం ఏం చెప్పలేం. చూస్తున్నాం మనం చాలా సందర్భాలు. ఏదో అక్కడికి వెళ్తున్నాం కదా, అక్కడికి శివుని కైలాస్, అదేమంటాం దాన్ని, సంవత్సరానికి ఒకసారి ఏమంటారు, ఏదో ప్రయాణం అంటాం దాన్ని, కైలాసగిరి, కైలాస్ అంటామండి, హరిద్వార్, ఒక యాత్ర, అమర్నాథ్ యాత్ర. ఎస్ 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 ఐఎమ్ రైట్, గుర్తొచ్చింది, అమర్నాథ్ యాత్ర. ఆ అమర్నాథ్ యాత్రకి వెళ్తుంటే చాలామంది ఆ లోయలు గట్ట పడిపోయి చనిపోతున్నారు. సో అది మనం ఏం చేయలేము. కానీ ఇక్కడ కొటేషన్ మనం చూసినప్పుడు ద మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ యాక్సెప్టెడ్ దిస్ కొటేషన్. అది శాశ్వత నివాసంకి దారితీదు, అక్కడికి వెళ్ళిపోయాడు, అక్కడ ఉండిపోయాడు. అలాగే ఆదాయంతో సంబంధం కూడా కలిగి ఉండదు. దట్ ఈజ్ కాల్డ్ టూరిజం. నెక్స్ట్ కొటేషన్ ఏంటంటే, ఇంకో కొటేషన్, 4వ కొటేషను, టూరిజం ఇంటి ఎంపిక మరియు బయట కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. టూరిజం ఇంటి ఎంపిక, ద చాయిస్ ఆఫ్ హౌస్ నెంబర్స్, మరియు బయట కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఈ కొటేషన్ ఇచ్చింది ఎవరంటే, ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ in 1981. The International Association of Scientific Experts in 1981, who says, who definition he give అన్నప్పుడు, టూరిజం ఇంటి ఎంపిక అంటే మొత్తం అందరూ కూర్చుని, పర్యాటకం అనేది అందరూ కూర్చుని వాళ్ళు ఎన్నుకుంటారు, ఎంపిక చేసుకుంటారు, చాయిస్ అంటారు. ఒకడేమో పాడలరే వెళ్దాం, ఒకడు కొమరగిరి పట్టణం వెళ్తాం, ఒకడు పేరుపాలెం వెళ్తాం, ఒకడేమో మారేడుమిల్లి వెళ్దాం, ఒకడేమో బొంబాయి వెళ్దాం. ఇలా ద టూరిజం ఈజ్ అన్ ఫ్యామిలీ చాయిస్. మరియు బయట కార్యకలాపాలని పర్యవేక్షిస్తుంది, బయట కార్యకలాపాలని పర్యవేక్షిస్తుంది. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఆ వాతావరణాన్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఇట్స్ సూపర్వైజ్, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది. పర్యాటక రంగానికి ఇది ఒక నిర్వచనం. ఎవరు చెప్పారంటే, ద ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ 1981. And one more definition is there. The greatest economist, the Austrian, not Australia. Austria different from Australia. Austria is a country, Australia is a continent. సో ఆస్ట్రియా అనేది ఐరోపా ఖండంలో ఉంది. ఈ ఆస్ట్రియా దేశానికి చెందిన ఒక ఆర్థికవేత్త ఏమంటారంటే, హెన్స్ వాస్ షల్లాడ్ అనే అతను,
హెరమ్స్ వాస్ షెర్లాడ్ అని అతను 1910లో కొటేషన్ ఇచ్చాడు పర్యాటక రంగం. ఏంటా కొటేషన్ అంటే, ఆర్థిక స్వభావం యొక్క మొత్తం ఆపరేటర్ల మొత్తాన్ని ఒక దేశం, నగరం లేదా ప్రాంతం లోపల మరియు వెలుపల నేరుగా విదేశీయులు ఎక్స్ప్రెస్ చేస్తారు. అంటే ఆర్థిక స్వభావం యొక్క మొత్తం ఆపరేటర్ల మొత్తాన్ని ఒక దేశం, నగరం లేదా ప్రాంతం లోపల మరియు వెలుపల నేరుగా విదేశీయుల యొక్క ఎక్సెస్ చేస్తారు. ఈ రకంగా 5 రకాలైన నిర్వచనాలు మనం చూసాం పర్యాటక రంగం మీద. జాగ్రత్తగా ఆలకించాం. అయితే దీని యొక్క స్వభావం ఏంటి, పర్యాటక రంగం యొక్క స్వభావం ఏంటి? ద నెక్స్ట్ స్టెప్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది టూరిజం? స్వభావం అని. సో మనం చూస్తాం, స్వభావం వేరు, స్వరూపం వేరు. I told you several times, in 3 years our company, our mingling, our coexistence, మన యొక్క సహవాసంలో, మన యొక్క సంబంధంలో, మన యొక్క కలయికలో చాలాసార్లు చెప్పాను నేను. ఏంటంటే స్వభావానికి స్వరూపానికి మధ్య తేడా. స్వరూపము ఇన్ ద ఫిజికల్ ఎపీరియన్స్ అండ్ స్వభావము ఇన్ ద ఇన్నర్ ఎపీరియన్స్. ఏదో సినిమా చూసాను మొన్న ఒకసారి, ఏదో టీవీ పెట్టుకుంటే ఏదో సినిమాలు వస్తుంటాయి. సారీ ఎవరు లుక్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్ అని. అప్పుడు ఆమంటది ఇన్నర్ అండ్ అవుటర్ అని. అటు బోత్ అంటాడు, అంటే లోపల బయట కూడా. అంటే పైకి బాగానే ఉన్నా లోపల బాగా. అయితే బయట బాహ్యంగా కనపడేది స్వరూపం, లోపల కనపడేది స్వభావం. ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు బాగా అర్థమవుతుంది. కూర వండుకున్నాం, కూర వండిన తర్వాత అది గిన్నెలో తీసి పెట్టాం. దాని స్వరూపం చూస్తే చక్కగా ఎర్రగా అవన్నీ వాసన గుమ్మలాడిపోతాం. కానీ తీరా అది టేస్ట్ చేసినప్పుడు దాని స్వభావం బయటపడుతుంది. ఉప్పగా ఉందా, చప్పగా ఉందా, లేకపోతే తీయగా ఉందా, పొల్లగా ఉందా, చేదుగా ఉందా, అప్పుడు తెలుస్తుంది. అది స్వభావం. స్వరూపం డిఫరెంట్ ఫ్రమ్. ఇంకా మీకు బాగా అర్థమవుతుంది, మీ భాషలో చెప్పాలంటే మీకు బాగా. ఒక అమ్మాయిని చూస్తారు, చూడగలదు బాగా ఎర్రగా బుర్రగా ఎంత బాగుంది. కానీ దాని స్వభావం చూస్తే లోపలంతా కులిపోయింది. లోపల అంటే అంతరాత్మ. అది నేను ఎప్పుడు గోకెత్తుంటుంది, ఏటీఎం కార్డు గోకినట్టుగా. అంటే ఒక దొంగ అన్నమాట, కానీ దానికే పడిపోతాం. అలా చూడటానికి ఎర్రగా బుర్రగా ఉన్నందని దాన్ని వెనకాల కుక్కలాగా అలసిస్తుందా అని వెళ్తూ ఉంటారు. తీరా చూసినప్పుడు దాని స్వభావం ఏంటంటే పిచ్చిదారి స్వభావం. ఎప్పుడు తినేద్దామా ఇన్ని అన్నట్టుగా. అదే మన స్వరూపం వేరు. చూడటానికి బాగానే ఉంటుంది. అందుకనే వేమన్న గారు అనుకుంటాను, ఐ థింక్ నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువు, మేలు పండు చూడు మేడిమయండు పొట్టలు చూడు పురుగులుండు అంటారు. అది స్వభావం. ఆ లోపల పురుగులు ఉంటాయి. చూడటానికి మేలు పండు చాలా ఎంత రమ్యంగా ఉంటుందంటే అంత రమ్యంగా ఉంటుంది, చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ అది ఇలా పొట్టిప్పి చూసేటప్పటికి ఏమవుతుందంటే అది అన్ని పురుగులే. అది స్వభావం అంటే. అలా ఇక్కడ పర్యాటక రంగం యొక్క స్వభావాన్ని మనం పరిశీలన చేసినప్పుడు చెప్పుకున్నాం, ఇంట్రడక్షన్లో చాలా చెప్పుకున్నాం. ఇది ఆర్థిక వ్యవస్థని, సామాజిక వ్యవస్థని, సాంస్కృతిక వ్యవస్థని బాగా ప్రభావితం చేస్తుంది. అలాగే రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇలా అనేక రకాలని చెప్పుకున్నాం. 50% అన్నది. అందులోనూ దేశంలో, రాష్ట్రంలో బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం పర్యాటక రంగం అని చెప్పుకున్నాం. అయితే ఈజ్ ఇట్ రియల్ ఇన్ ద ఇన్నర్ పొజిషన్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ది టూరిజం? సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. పర్యాటక రంగం బహుముఖ స్వభావం కలిగి, సో చాలా రకాలైన విభిన్న కోణాలు కలిగి, ఇది దాదాపు అన్ని విభాగాలపై ప్రభావం చూపుతుంది. సో ఇట్స్ ట్రూత్. అన్ని రంగాల మీద కూడా ప్రభావం చూపుతుంది. అన్ని రంగాలతో సహా నిరంతర అభివృద్ధిలో
ఫలితమని చెప్పవచ్చు. అంటే అన్ని రంగాల మీద ప్రభావం చూపుతుంది, అలాగే అన్ని రంగాలతో కూడా సహా నిరంతరం అభివృద్ధి చెందుతుంది. అంటే అర్థం ఏంటయ్యా అంటే ఇక్కడ అన్ని రంగాలు. సో ద పర్యాటకం ఈజ్ నాట్ ఓన్లీ ఏ ట్రాన్స్పోర్ట్. పర్యాటకం అనేది కేవలం రవాణా సావధానికి సంబంధించింది కాదు, అది ఎంతమందిని ప్రభావం చేస్తుందంటే ఒక ప్రాంతానికి మనం పర్యాటనకి వెళ్ళినప్పుడు నాట్ ఓన్లీ ట్రాన్స్పోర్ట్, ఈ కారు, బస్సు, లేకపోతే వ్యాన్, విమానం, హెలికాప్టర్ ఆర్ షిప్, అది మనం తీసుకెళ్ళి అక్కడ అవతల దింపడమే కాదు, దాని మీద కొన్ని వేల మంది జీవిస్తున్నారు. నాట్ ఓన్లీ దట్, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అది 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అన్నప్పుడు అక్కడ ఆ యొక్క ప్రయాణంలో ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటాం. అంటే అక్కడ వాళ్ళకి ఎంప్లాయబిలిటీ ఇస్తుంది. ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఉంటుంది. అన్ని రంగాల మీద పర్యాటక రంగం ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా ఆ రంగాలతో పాటు ఇది కూడా నిరంతరం అభివృద్ధి చెందుతూ ఫలితాలని ఇస్తూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ కరోనా సీజన్ వచ్చింది, ఎన్ని వేల రైళ్ళు ఆగిపోయింది, ఎన్ని వేల బస్సులు ఆగిపోయింది. అంటే ఆ అభివృద్ధి కుంటుపడిపోయింది, పర్యాటక రంగం కుంటు. అదే ఇక్కడ నేను చెప్ప మాట, అదే నేను చెప్పు. పర్యాటకం ఒక నిర్దిష్ట వినోదాన్ని సూచిస్తుంది. ఏ ఫిక్స్డ్ ఎంజాయ్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్. ద ఇండికేషన్, సో ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ tourism, the indicates of enjoyment and entertainment. It's not only it's no more. రెండు తప్ప ఇంకేమీ లేదు. పర్వతారోహణం, వాటర్ స్కీయింగ్, అండర్ వాటర్ స్విమ్మింగ్, పోనీ ట్రాకింగ్ మొదలైన వాటి యొక్క ఉత్తేజకరమైన మరియు అన్య దేశ కార్యకలాపాల కోసం ఒకరోజు ప్రజలు తమ విశ్రాంతి సమయాన్ని ఉపయోగించుకోవటం ప్రారంభిస్తారు. ఇలా ఏంటంటే పర్వతారోహణం వెళ్తుంటారు, మౌంటైన్, వాటర్ స్కీయింగ్, అండర్ వాటర్ స్విమ్మింగ్, పోనీ ట్రాకింగ్, ఇలాంటి ఎన్నో కొత్త కొత్తవన్నీ కూడా ఈ పర్యాటకంలో మన యొక్క వినోదాన్ని, మన యొక్క ఉల్లాసాన్ని, విశ్రాంతిని పెంచుతాం. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉదాహరణకు మనం తీసుకున్నప్పుడు చిత్తూరు జిల్లాలోని తలకోన జంగిల్, తలకోన అడవి, తలకోన జంగిల్ చిత్తూరు జిల్లాలో ఉంది. ఇట్స్ వెరీ ఫేమస్. చిత్తూరు జిల్లా తలకోన. అలాగే క్వారంగి, మనం ఇక్కడ కాకినాడ ఉన్న క్వారంగి అన్న దాన్ని ఏదో పనికిమాల దానిలో తీసుకుంటాం. కానీ దేశ విదేశాల నుంచి ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి కొన్ని వేల మంది వస్తుంటారు. అలాగే అక్కడ షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి. రీసెంట్లీ ఐ సా వన్ మూవీ దట్ ఈజ్ గూఢచారి, నేను డిటెక్టివ్ అనే సినిమా ఒకటి తీశాను. ఆ క్వారంగి అభయారణ్యానికి వెళ్ళినప్పుడు అనేక రకాలైన పక్షులు, అనేక రకాలైన వృక్షాలు, కాలువలు ఉంటాయి సముద్రంలోకి వెళ్ళటానికి. అక్కడ వంతెన బ్రిడ్జ్ అని చెక్కల బ్రిడ్జితో కట్టారు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు. ఆ క్వారంగి అభయారణ్యాన్ని మనం చూస్తాం. అండ్ అక్కడి నుంచి ద కనెక్టివిటీ ఆఫ్ ది సీ, అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళడానికి బోట్స్ కూడా ఉంటుంటాయి. సో అలాంటి ఎంజాయ్ చేస్తుంటాం, ఎంటర్టైన్మెంట్ చూస్తుంటాం. అలాగే తూర్పుగోదావరి జిల్లాని పాపికొండలు, ఆ రాజమండ్రిలో స్టీమర్ ఎక్కి అలా భద్రాచలం వెళ్తున్నప్పుడు అక్కడ పాపికొండలు ఉంటుంటాయి. వన్యప్రాణుల అభయారణ్యం మొదలైన పర్యాటకుల భిన్న వైఖరులు పర్యాటక స్వభావాన్ని ప్రభావితం చేస్తున్నాయి. నేడు ఆధునిక కాలంలో పర్యాటకులు వారాంతాలకు మించి వెళ్ళలేరు. పర్యాటక స్వభావంలో మార్పుకి ఇది ఒక ఉదాహరణ. నేడు ఆధునిక కాలంలో ఇంత బాగా బిజీ షెడ్యూల్లో నెలలు పర్యాటనకు వెళ్ళలేరు. కేవలం వారంలో వీకెండ్ అంటారు. అదే ఇప్పుడు ఏంటంటే అది బాగా ఏదో కల్చర్ అయిపోయింది, పబ్ కల్చర్. అలాగే రిసార్ట్స్, అది ఏదో అంటారండి ఫామ్ హౌస్, అదొకటి అయిపోయింది. అది కాదు టూరిజం అంటే. చూపించు వెళ్ళవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి, ఆ ప్రదేశాలన్నీ సందర్శిస్తే బాగుంటుంది.
ఇది పర్యాటక రంగం యొక్క స్వభావం. ఇక రెండవదిగా మనం చూసినప్పుడు పర్యాటక పరిధి, ద స్కోప్ ఆఫ్ టూరిజం. ఇది ఎంతవరకు తన పరిధిని, కొన్ని సందర్భాల్లో మనం అంటుంటాం నీ పరిధిని దాటి మాట్లాడుతున్నాం అంటాం. అంటే మన పరిధి అంటే మన యొక్క కెపాసిటీ కొంతవరకే, అంతకంటే ఎక్కువ మనం పని చేయకూడదు, అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఇక్కడ మనం గమనించాం పర్యాటక పరిధి గురించి మనం చూసినప్పుడు పర్యాటక దృగ్విషయం దాదాపు ప్రపంచమంతా మొత్తాన్ని ఆకర్షించింది. ఇది విదేశీ మారక ద్రవ్యాలు సంపాదించడానికి ఆర్థిక శక్తి మాత్రమే కాదు, మంచి పర్యాటక రంగం చేసి సామాజిక బాధ్యత. అదే చెప్పాను మీకు ఇందాక, ఎన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది, ఎన్ని రంగాల పరిధిలోనికి ఇది చొచ్చుకుని పోతుందంటే ఆర్థిక రంగం, సామాజిక రంగం, అలాగే సాంస్కృతిక రంగం. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేవలం ఆర్థిక శక్తి మాత్రమే కాదు, మంచి పర్యాటక రంగం చేసి సామాజిక బాధ్యత కూడా. ఇటీవల సంవత్సరాల్లో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందింది. ఇది అన్ని రకాల ఆర్థిక వృద్ధికి ఒక సాధనంగా మారింది. ఈ రంగంలో విస్తృతమైన విజయాలు, సాధారణ జీవన ప్రమాణాలకు గణనీయమైన మెరుగుదల దారితీస్తుంది. సేవా పరిశ్రమ కావడంతో స్థానిక ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు, అదే చెప్తున్నాను, ఉపాధి అవకాశాలు పర్యాటక రంగం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా. సో మనం చాలామంది పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటాం. ముఖ్యంగా ఏదైనా వెహికల్ కొనుక్కున్నప్పుడు, పెద్ద వెహికల్ కొనుక్కున్నప్పుడు మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ ఎవరైనా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే కానీ దాన్ని పూజ చేయడానికి ఇక్కడ తుని దగ్గర తలుపులమ్మ లోవ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అనేక రకాలైన వంట కార్యక్రమాలన్నీ చేస్తారు. అయితే వాళ్ళ వల్ల అవ్వదు. అక్కడ చాలామంది స్థానిక ప్రజలు ఉంటారు. వాళ్ళు మాకు పని ఇవ్వండి బాబు, మేము చేస్తామంటారు. మనం అక్కడ వెళ్ళటం వల్ల వాళ్ళకి ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ఇది పర్యాటకం ద్వారా తప్ప స్థానిక ప్రజల శ్రేయస్సుకు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వదు. ఇప్పుడు మనం చూస్తాం, ఇప్పుడు లంబాసింగ్ కానీ లేకపోతే అరకలోయ కానీ అంటారు. అక్కడ ఎవరు తెలుసు నీకు? ఆ హోటల్లోనైతే అది ఉండదు. అందువల్ల ఏంటంటే అక్కడ కొంతమంది మన కోసం కొన్ని ఏర్పాట్లు తీసుకుంటారు. దానివల్ల మనకు కొంత డబ్బు వస్తుంది. ఇది పర్యాటక ద్వారా తప్ప స్థానిక ప్రజల శ్రేయస్సుకు ప్రత్యేకంగా మద్దతు ఇవ్వదు. మరియు సహజ వనరుల యొక్క అనేక రంగాల్లోని వ్యక్తులకు ఆదాయ మరియు ఉపాధికి ప్రధాన వనరుగా ఉపాధి మరియు ఆదాయాలలో ప్రాంతీయ అసమానతను పరిష్కరించడంలో పర్యాటకం ఒక ముఖ్యమైన కారకంగా మారింది. నిరుద్యోగత రేటు మరియు నిరుద్యోగం యొక్క ఎక్కువగా ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ అంశం చాలా ముఖ్యమైనది. పర్యాటకం ఇతర రంగాలకు మరియు ప్రభుత్వానికి అతిపెద్ద లబ్ధిదారు. అంతేకాకుండా దేశాలకు విదేశీయ మారక ఆదాయాలు కూడా ఎక్కువ ముఖ్య వనరు అన్నమాట. చూస్తాం, ఇదివరకు మన భారతదేశంలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే భూలోక స్వర్గము అనేవారు కాశ్మీర్. ఆ కాశ్మీర్ దేశాన్ని చూడటానికి, కాశ్మీర్ ప్రాంతాన్ని చూడటానికి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది విదేశీ యాత్రికులు భారతదేశం వచ్చేవారు. సో వాళ్ళు రావటం వల్ల విదేశీ మారకం భారతదేశంలో ఎక్కువగా ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో అక్కడ టెర్రరిజం ఇట్లాంటివి పెరిగిపోవడంతో ఎవరో చాలామంది రావటం మానేశారు. అలాగే ప్రతికూల వాణిజ్య సమతుల్యత మరియు ప్రాంతీయ అసమానతను సరిచేయడానికి ఇది సహాయపడుతుంది. ఇది ప్రత్యక్షంగా కానీ పరోక్షమైన ఉపాధికి విస్తీర్ణమైన సామర్థ్యాన్ని కలిగిస్తుంటుంది. సరిగ్గా అభివృద్ధి చెందితే వివిధ ప్రాంతాల అభివృద్ధి మరియు అభివృద్ధికి ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇది దేశంలోనే వివిధ ప్రాంతాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి ప్రత్యక్ష ప్రేరణగా నిలుస్తుంది పర్యాటక రంగం. దిస్ ఇస్ ద స్కోప్ ఆఫ్ టూరిజం. సో ఇది మన ప్రశ్న. నిర్వచనాన్ని చూసాం, స్వభావాన్ని చూసాం, పరిధిని చూసాం. ఈ ప్రశ్న ఇని
మీరు దానికి నోట్స్ ప్రిపేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.